వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. ఆయన చూసే మున్సిపల్ శాఖలోనే అక్రమాలు జరుగుతున్నాయంటూ విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగేలా నిబంధనలు ఉన్నాయని ఆరోపించారు. ఇదే టైంలో బీఆర్ఎస్ లో గొడవలపై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మానవతారాయ్ గారు కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. రైట్, రవికుమార్ గారు ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో? ఎందుకు కవిత గారు కొత్తగా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ప్రారంభించారు అనుకోవాలి ఇదే టైంలో? ముందుగా జీఎస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు శ్రీకాంత్ గారికి, మానవతారాయ్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, సందీప్ గారు, మీకు, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ ఏదో జరుగుతుంది, ఏదో అనేది జరుగుతుంటే పార్టీ అన్నప్పుడు రకరకాల వ్యవహారాలు, రకరకాల విషయాలు ఉంటాయి, జరుగుతుంటే అవన్నీ ఉంటుంది. కానీ అంతర్గత విభేదాలు తొలిసారిగా బహిర్గతమయ్యాయి కదా. వివాదాలు అనే సబ్జెక్టే లేదు అక్కడ. సందీప్ గారు, సరే ఎవరి అవసరాలకు వాళ్ళు అనుగుణంగా అన్వయించుకోవటం అనేది రాజకీయాల్లో సహజము, అది జరుగుతుంటుంది. బట్ అక్కడ విభేదాలంటూ ఎక్కడ ఏమీ లేవు. కవిత గారు మాట్లాడిన దాంట్లో కానీ, ప్రస్తావించిన దాంట్లో కానీ ఆమె ఎక్కడా కూడా కేసీఆర్ గారు మా నాయకుడనే ప్రస్తావించింది, కేసీఆర్ నాయకత్వం అనే ప్రస్తావించింది. ఆమె కొన్ని బయట చర్చగా జరిగినటువంటి లేఖగా రూపంలో చర్చ జరిగినటువంటి కొన్ని విషయాల్లో లేవనెత్తినటువంటి అంశాలు కూడా, అవి కూడా అంతకుముందే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం వారిగా నియోజకవర్గానికి ఒక 500 నుంచి 700 మంది, 1000 మందికి ఒక రోజు మొత్తం ఒకటి సుదీర్ఘంగా అందరి అభిప్రాయాలు సమావేశం జరిగింది. ఒక్కొక్క పార్లమెంట్ సమావేశంలో కనీసం 150-200 మంది బహిరంగంగా మాట్లాడిండ్రు, ప్రస్తావించారు. మాట్లాడటానికి టైం సరిపోలేనటువంటి వాళ్ళు, మాట్లాడటానికి కొంత అప్పటికి ఉన్నటువంటి వాళ్ళని కూడా, మిగతా వాళ్ళని కూడా రాతపూర్వకంగా కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయమని చెప్పేసి కూడా రాసి ఇవ్వమని కూడా చెప్పారు. టైం లిమిటేషన్స్ రిగార్డింగ్ అదర్ ఇష్యూస్, కనెక్టింగ్ టు అదర్ ఇష్యూస్ రాసి ఇచ్చడం అనేది జరిగింది. అప్పుడు వచ్చినటువంటి అంశాలే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నాయకత్వం అనేది ఎప్పటికప్పుడు వస్తుంటుంది. సమీక్షించుకోవటం అనేది ఎప్పుడు కొంత ఓటమి చవి చూసినప్పుడు, లేకపోతే ఇంత దెబ్బతిన్నప్పుడే కొన్ని లోపాలు, పొరపాట్లు ఏముందంటే క్యాడరు ఆశలు ఆకాంక్షలు కొన్ని ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఇదే టైంలో వేరే నాయకుడు ఒకవేళ మీ పార్టీలో ఇలా చేస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ కవిత విషయానికి వచ్చేసరికి కనీసం చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు కూడా ఉన్నాయి కదా. సందీప్ గారు, నేను ఇంత సుదీర్ఘంగా ఇప్పుడు చెప్పిన విషయం కూడా అదే. కవిత గారు చెప్పినటువంటి విషయాలని అంతకు ముందే పార్టీ నాయకత్వం, నియోజకవర్గాల నాయకత్వము చాలా స్పష్టంగా తెలంగాణ భవన్లోనే జరిగినది. 17 పార్లమెంట్లకు, ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క రోజు చెప్పిన 17 రోజులు మీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చెప్పిన అభిప్రాయాలే. ఆమె కూడా, కవిత గారు కూడా, తాను ఒక పార్టీ లీడర్గా, ఒక ఎమ్మెల్సీగా, పార్టీ నాయకురాలుగా తన అభిప్రాయం తను చెప్పింది, రాసిచ్చింది. చెప్పటానికి ఇంకేమైనా వచ్చేసింది. అదే తప్ప ఆమె ఏదో పార్టీకి వ్యతిరేకంగానో, పార్టీకి నాయకత్వంతో భిన్నాభిప్రాయంతో ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే రేపు కూడా 4వ తారీఖున కూడా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వటం పట్ల, కాళేశ్వరం మీద నోటీస్ ఇవ్వడం పట్ల ఆమె జాగృతి తరఫున ఒక నిరాహార దీక్ష, ఒక మహాధారణ కార్యక్రమాన్ని కూడా పెట్టింది. ఇంకా అక్కడ విభేదించేదో ఇంకేదో లేకపోయింది. కానీ ఇక్కడ ఏమీ లేదు. బీఆర్ఎస్ తీరును ప్రశ్నిస్తూనే, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూనే మనకు కేసీఆర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కేటీఆర్ కి అసలు ఎక్కడ కూడా సపోర్ట్ ఇచ్చిన దాఖలు కనిపించట్లేదు. సందీప్ గారు, నేను మళ్ళీ చెప్తాను, ఆమె లేవనెత్తినటువంటి అంశాలని వేరువేరు సందర్భాల్లో చాలా మంది నాయకత్వం కూడా లేవనెత్తినటువంటియే. ప్రత్యేకంగా కూడా చెప్పాను నేను పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా ఎన్ని అంశాలని ఇంకా చెప్తున్నాను కదా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంతకంటే తీవ్రమైనటువంటి విషయాలను కూడా లేవనెత్తినటువంటి ఉన్నది.
ఎవరి మీద ఎవరిని దాని పార్టీకి ఒక సందర్భం వచ్చినప్పుడు సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా అభిప్రాయాలు తీసుకుంటుంది. అభిప్రాయాలు చెప్పే సందర్భం ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నది. దానికి తోడు ఇది రజతోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భం. 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం ఆ పునాదులుగా, ఆ ఆలంబనగా మొదలైనటువంటిది ప్రస్థానం. ఈ సందర్భంలో అనేక పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీని నలిపేయాలని, భూస్థాపితం చేయాలని, రాజకీయంగా దాన్ని మనుగడ లేకుండా చేయాలని పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కుట్రలు కుతంత్రాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇప్పటికి కూడా. అయినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని ఎదుర్కొని నిటారుగా నిలబడినటువంటి పార్టీ. ఉంటాయి లోపాలు, ఉంటాయి పొరపాట్లు, ఉంటాయి. ఎందుకుంటే ఖచ్చితంగా ఒక ఇంత పెద్ద ఎజెండాని ఎత్తుకున్నప్పుడు, ఇంత పెద్ద పోరాటంలో నిలబడి ప్రజల 6.5 దశాబ్దాలుగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ఎజెండా ఎత్తుకున్నప్పుడు వచ్చేటటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. కొందరు వాళ్ళు అనుకున్నట్టుగా కార్యాచరణ ఉండకపోవటమా, వాళ్ళు ఆశించినట్టుగా కార్యాచరణలో ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని అనుకునేటువంటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా పార్టీ అగ్రనాయకత్వం అనేది ఏ పార్టీకైనా అంతిమంగా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఒక డెమోక్రటిక్గా జరిగినప్పుడు అంతిమంగా నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఆ పార్టీ నిర్ణయంగా దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. వాళ్ళు అదే జరుగుతుంది. ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు లేవు. ఇవాళ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నిన్ననే ఇవాళ ఇందాకే అమెరికాలో డల్లాస్లో అద్భుతంగా రజతోత్సవ వేడుకలు జరిగినాయి. సెప్టెంబర్ ఇంకో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ, లండన్లో కూడా జరగబోతున్నాయి. ఇవాళ ఇంత అద్భుతంగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత లోపాలు వస్తుంటాయి. ఎందుకంటే ఇంత పటిష్టంగా జరుగుతున్నప్పుడు, పార్టీ ఇంత పటిష్టంగా నిలబడిన తర్వాత దీని ప్రత్యర్థులకు దీన్ని చూసేటటువంటి, అన్వయించుకునేటువంటిది చాలా రకరకాలుగా ఉంటాయి. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలా అదే ఆ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు పిసిసి ఛాంబర్ ముందు ధర్నా చేసింది. అది ఎవరు చర్చ చేయరు? ధర్నా చేసింది కదా ఆ పార్టీ, స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే, మంత్రినే, కొండా సురేఖ గారే కమిషన్లు ఇస్తే తప్ప పని చేయలేకుండా పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతుంది. అది ఒక చర్చ చేయరు. ఇంకేదేదో జరుగుతుంటాయి కదా, అది జరగదు. ఇదొకటి ఖచ్చితంగా ఆమె ఒక పార్టీ నాయకురాలుగా తన అభిప్రాయం చెప్పదలుచుకున్నది. తన అభిప్రాయం చెప్పింది. వాట్ ఈజ్ రాంగ్ చెప్పింది. ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, లేకపోతే పార్టీ ఇంకో రకంగానో ఎక్కువ ధిక్కార స్వరం ఏదో కాదు కదా. తన అభిప్రాయం చెప్పదలుచుకుంది. అదే అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వము పార్లమెంటరీ సమీక్షా సమావేశంలో, నియోజకవర్గాల సమావేశాల్లో ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ పార్టీ నిలబడాలి, తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడాల్సిందే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చాలా బలంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పిండ్రు. దాని కొనసాగింపుగానే కవిత గారు కూడా మాట్లాడుంటారు. వాట్ ఈజ్ నథింగ్ ఈజ్ రాంగ్. యా, ఓకే, రైట్. శ్రీకాంత్ గౌడ్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను సార్. మీ దగ్గర ఖచ్చితంగా ముందు మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. యా, కవిత గారు పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత కొంత దూకుడుగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అంటే నిన్న కవిత గారు కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిహెచ్ఎంసీలో కొన్ని టెండర్లు మీకు ఇష్టమైన వాళ్ళకి లబ్ధి చేకూరేలా మార్చుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులకు తప్ప ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అనేది కొన్ని విమర్శలు మీ మీద ఉన్నాయి. ఏం చెప్తారు? వాళ్ళకి కమిషన్లు అనేవి లేవు. అధికారంలో ఉన్నప్పుడు అన్నింటిలో కమిషన్లు, ఆ దందాలు అవన్నీ ఉంటే అవన్నీ కోల్పోయేసరికి ఈ విధంగా లేఖలు రాస్తున్నారు. పాపం ఏం చేస్తారు? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ తన ఇంట్లోకి రానిపోతే ఆ గద్దర్ జరిగిన అవమానం కవిత గారు గుర్తురాలి. గద్దర్ గారిని కవిత గారు వాళ్ళ కుటుంబం అవమానిస్తే రేవంత్ రెడ్డి గారు గద్దర్ పేరు మీద సినిమా అవార్డు ప్రకటించి ఇలా బహుమతి ప్రధానోత్సవం చేయబోతున్నాం. అంత గౌరవించుకుని అందశ్రీ గారు గుర్తురాలి. 10 ఏళ్లు జయ జయ జనహితనం అనేటువంటి గీతాన్ని ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు అందరం పాడుకున్నాం. తెలంగాణ అవతరించిన తర్వాత ఇది ఒక రాష్ట్ర గీతంగా గేయంగా అమలు చేస్తారు కేసీఆర్ గారు అనుకున్నాం. మరి ఆ రోజు అమలు చేయనప్పుడు ఎందుకు కవిత గారు లేఖ రాయలేదు? వాళ్ళ నాన్నగారి ఎందుకు ప్రశ్నించలేదు? అదే రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ భావజాలాన్ని కొనసాగిస్తూ ఇలా అందశ్రీ గారు రాసిన గేయాన్ని మొన్న గత సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి కవిత గారు సరే, మన పల్లె రవికుమార్ అన్న గారు ఎంత సమర్థించుకున్నా
నష్టమైతే బీఆర్ఎస్ పార్టీ జరిగింది. అది వాళ్ళ ఇంట్లో వ్యవహారం. అది ఇంట్లో వ్యవహారం వీధిలోకి వచ్చింది, వీధిలో నుంచి రాష్ట్రంలోకి వచ్చి ప్రపంచానికి పాకింది. దీని వెనక ఇది ఎట్లుందంటే, కవిత గారి వ్యవహారం చూస్తే ఎట్లుందంటే, మన అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అత్త మీద కోపం వినపడుతుందని వినపడుతుంది మనోహర్ గారు. మీ వాళ్ళు ఎవరో ఫోన్ అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే వెనకటికి అత్త కోడలను తిడితే కోడలు ఏం చేస్తే అత్తను ఏమనలేక ఆ మట్టి పాత్ర అంటే దాన్ని దుత్త అంటారు. అది మజ్జిగ పెరుగు అని దాచుకునేది వెనకాలంలో. ఆ మట్టి పాత్ర మీద పగల కొట్టేది. అట్లా కవిత గారు ఏం చేస్తున్నారు, అన్న మీద కోపాన్ని, తండ్రి మీద కసిని. కానీ మీ పార్టీలోనే మీ మంత్రి స్వయంగా కొండా సురేఖ గారే కమిషన్ లేకపోతే పనులు జరగట్లేవని ఆమె కూడా స్వయంగా ఒప్పుకున్నారు కదా. సునీతారావు గారు ఉన్నారు, వినండి. సునీతారావు గారికి నోటీసులు ఇచ్చారు, వారు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత అంత సమసిపోయింది, వివాదం మొత్తం కూడా సమసిపోయింది. వివాదం అంతా కూడా సమసిపోయింది. అదేలా కొండా సురేఖ గారు ఎవరి గురించి మాట్లాడారు, గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా ఉండే, ఇప్పుడు నేను నిజాయితీగా ఉన్నా, ఇగో పాఠశాల కట్టిస్తున్నా 4 కోట్లు అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో అట్లున్నది, కేంద్ర మంత్రులు అట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆమె చెప్తే దాని ఇంకేమో దొరికిందిరా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు చేసుకుని ఏమైతే వాస్తవాలు అనేవి ఎక్కడికి పోవు. ఆయన ఇప్పుడు మన కవిత గారి గురించి మాట్లాడుతున్నాం. మరి రవికుమార్ గారు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మరి కవిత గారి మీద ఎందుకు చర్యలు లేవు? మరి దెయ్యాలంటున్నారు. ఆ దెయ్యాలు ఎవరు? ఆడ దెయ్యాలా, మగ దెయ్యాలా, కొరివి దెయ్యాలా? పాపం ఆయన అసలే బక్క ప్రాణం. ఇలా ఆవిర్భావ దినోత్సవం, ఆయన ఎక్కడో ఒంటరిగా ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఆ దెయ్యాలు ఒంటరిగా ఉన్నాడు, పీక తింటే మరి తెలంగాణ సమాజానికి నష్టమే కదా. అదేవిధంగా విచారణ జరుగుతుంది, కాళేశ్వరం విచారణ జరుగుతుంది, నోటీసుల అంశం. మరి అందులో దోషి నిర్దోషి తేలవాలి కదా. నిర్దోష తెలవకపోతే తెలంగాణ సమాజంలో మాయన మచ్చగా ఉంటది కదా. అందుకనే కవిత గారికి ఏం చేస్తారంటే, అమ్మ మీరు చెల్లి గారు, సోదరి గారు, ముందు ఆ దెయ్యాలు ఎవరు కనిపెట్టండి. మీ వల్ల కాకపోతే చెప్పండి. బస్తర్ లో భూత వైద్యులు ఉంటారట, ప్రముఖ భూత వైద్యులు ఉంటారట, వాళ్ళని తీసుకొచ్చి కనిపెట్టండి. ఆ దెయ్యాలని పారుతోనండి. ఇవన్నీ చేసుకోకుండా మీ ఇంట్లో తాగాదాని కాంగ్రెస్ మీద వేరే పార్టీల మీద అక్కసు వెళ్ళగట్టడం ఎంతవరకు సమయం చెప్పినే మాట్లాడుతున్నా. ఇది సరైనటువంటి అంశం కాదు. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో నోటీస్ ఇస్తే కేసీఆర్ గారికి ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లయితే, మరి మీ తెలంగాణ సమాజానికి అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు ఆస్తులు లేవు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా మీ కార్యాలయానికి పక్క వాళ్ళు అడిగేది. ఇలా తెలంగాణ పత్రికలో నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రజలకు వాటా ఉందా అడుగుతుంది. వాళ్ళ నోటీసులు తెలంగాణ ప్రజలకు వాటా ఉందా అడుగుతుంది. మీరు కట్టినటువంటి ప్రతి కార్యాలయంలో తెలంగాణ ప్రజలకు వాటా ఉందా? వాటా లేనప్పుడు వాళ్ళు ఎట్లా బాధితులు అవుతారు? అట్లాంటి చట్ట విరుద్ధంగా అవినీతి మయంగా పాలించిన వాళ్ళు శిక్షించాలని ఏదో కాంగ్రెస్ అధికారం అప్పచెప్పింది. కాబట్టి కవిత గారు ఎంత మాట్లాడినా ఏం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే, నిష్ప్రయోజనం, ఎటువంటి ప్రయోజనం. ఎందుకంటే 100 కోట్ల లిక్కర్ కేసులో జైలు పోయించిన కవిత నీతులు మాట్లాడుతుంటే, లేఖలు రాస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంతేకాకుండా 100 ఏకలు. ఓకే మనోహర్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ సిగ్నల్ సరిగ్గా లేదు. మనోహర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మొత్తం మీద దాచుకున్న దానిని పంచుకోవడానికి జరుగుతున్న ఇంటి గొడవ మాత్రమే అని నిన్న కేంద్ర మంత్రి స్వయంగా కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఇది ఇంటి పోర్ అనుకోవాలా, లేకపోతే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్ అనుకోవాలా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు సంబంధించినటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారా. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, ఇది ఇంటి పోరుగా అనేటువంటిది కాదు. ఇది తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపైన జరుగుతున్నటువంటి వాడివేడి చర్చ ఏదైతే జరుగుతుందో, శ్రీమతి కవిత గారు ఏదైతే ఉందో, తన రాజకీయ అస్తిత్వాన్ని మొదలుపెట్టినప్పుడు తను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూతురుగా తన రాజకీయాలకు రాలేదు. ప్రథమంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తను 2006వ సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజున ఉన్నటువంటి జలదోపిడీ పైన ఏదైతే ఉన్నదో జలదోపిడీ పైన జరుగుతున్నట్టు అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆ రోజు విద్యాసాగర్ సార్ గాని వీళ్ళందరూ ఈ యొక్క భావజాలాన్ని అంతా ముందుకు తీసుకుపోయే విధంగా జాగృతి సంస్థ స్థాపించేసి, జాగృతి అనేటువంటిది ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో ఏదైతే జరిగిందో, ఏదైతే గణపతి నవరాత్రుల ద్వారా జనాన్ని సమీకరణ ఎట్లయితే చేసిల్లో అదే పద్ధతిలో బతుకమ్మలు అనేటువంటి దాని
ద్వారా సంస్కృతికి పునర్జీవనాన్ని చేసి ఈ సంస్కృతుల ద్వారా ఈ యొక్క సబ్బండ జాతులను ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ముందుకు తీసుకుపోవాలని ఒక కృతనిశ్చయంతో నాడు బీఆర్ఎస్ పార్టీ, నాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఆ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టను గూడవాళ్ళ పనిచేసినటువంటి శక్తి, మహిళా యుక్తి ఆమె కవిత గారు. ఈ రోజు కూడా మేము తెలంగాణ సమాజానికి ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి ప్రయత్నమే చేసినాం. తెలంగాణ జాగృతి మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈ సమాజానికి మేము ఏం చేయాలి, ఒకరొక రైతు బంధు, రైతు బీమా లాంటి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రభుత్వం ద్వారా చేపడుతున్నారు. అయినా కానీ సుమారు 389 మంది రైతు కుటుంబాలను 2,500 రూపాయల పెన్షన్ ద్వారా మేము ఆదుకున్నటువంటి ఏకైక శక్తి మా తెలంగాణ జాగృతి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ధ్వంసమైపోయినటువంటి చరిత్రకారులను, నవలాకారులను, మన సంబంధించిన వాగ్మేయకారులను, వీళ్ళందరినీ చరిత్ర ఎక్కడైతే ధ్వంసం చేయబడ్డదో సీమంద్ర పాలనలో మన పాఠ్య పుస్తకాల్లో కనీసం ఒక కుమ్రం భీం గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు, ఒక సర్వాయి పాపన్న గురించి తెలుసుకునే పరిస్థితి లేదు, మన దాశరథి గురించి తెలుసుకునే పరిస్థితి లేదు, బొమ్మన పోతన గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు, మన సమ్మక్క సారక్క లాంటి జాతీయ ఉండబడేటువంటి ఒక అంత పెద్ద జాతర గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. మన ఔన్నత్యానికి ఎక్కడ కూడా పెద్దపీట లేదు, పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ క్రోడీకరించారు. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ ఒక కన్ను ఆరోపించారు కదా, ఇవి రెండు కలిసి పనిచేసే అవకాశం. నేను అదే చెప్తున్నా సోదరు, నేను ఏమంటున్నా అంటే 100% మేము వీటన్నిటిని కూడా గ్రంథాంశం చేసుకునే విధంగా, భావితరాలకు తెలిసే విధంగా కవిత గారు వీటన్నిటిని ఒక త్రోవలో పెట్టేసి తన తెలంగాణ సమాజానికి 18 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ జాగృతిని కాస్త ఎక్స్టెండ్ చేసుకొని మా దాంట్లో ఉండబడేటువంటి కొన్ని ఏదైతే విభాగాలున్నాయో ఆ విభాగాలను మేము మైనార్టీ విభాగం ఏదైతుందో, సిక్కు విభాగం ఏదైతుందో, మైనార్టీ సంబంధించిన ముస్లిం విభాగాలు ఏదైతుందో వాళ్ళకి జరిగిన అన్యాయాలకు ఒక వేదిక కావాలి ప్రశ్నించడానికి. కాబట్టి తెలంగాణ జాగృతిలో పుస్తక విభాగం ఎట్లయితుంది, వైద్య విభాగం ఉన్నది, యువజన విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది. ఇట్లా ఈ విభాగాలను పెట్టుకుని మేము నిన్న ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే దీనికి పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే ఏది దీంట్లో ముడిపడలేదే. ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంత అభద్రత కవిత గారి పైన? దానికి సంబంధం చెప్పాలి. ఇంకొక మాట, ఈ రోజు కమిషన్స్ లేవు, లేకపోతే ఇంకోటి లేదని చెప్పేసి మానవతరాయ్ గారు చెప్తున్నారు. మానవతరాయ్ గారు నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఏదైతే బిల్డ్ నౌ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది కదా, ఈ బిల్డ్ నౌ అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి బీసీ సంబంధించినటువంటి కాంట్రాక్టులకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మీరు ఇస్తా అని చెప్పేసి కాంట్రాక్టులు, మరి ఎంతమంది కాంట్రాక్టులు ఇచ్చిండ్రు మీరు బిల్డ్ నౌ ద్వారా? బిల్డ్ నౌ అనేటువంటి ఏఐ సంబంధించినటువంటి విధానంతో మీరు పర్మిషన్లు ఇస్తా అన్నారు కదా, ఆ ఏఐ పర్మిషన్లు ఏమైనాయి? ఇలా టీఎస్ బీపాస్ ద్వారా పర్మిషన్లు సరళీకృతం అయి ఉండే, అదే విధంగా డిపిఎంఎస్ ద్వారా పర్మిషన్లు సరళీకృతమై ఉండే. మరి మీరు బిల్డర్ నౌ ద్వారా పర్మిషన్ కన్నా ఇచ్చిల్లా? ఇలా బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీసీ బిల్డర్లకు ఎక్కడిచ్చిల్లు? ఇలా మీరు ఏదైతే జిహెచ్ఎంసీలో మాన్సూన్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఏదైతే చేస్తున్నారో ఈ కాంట్రాక్ట్స్ వార్డుల వారిగా ఇస్తే ఇలా ఒక 200 మంది బీసీ కాంట్రాక్టర్లు ఈ రోజు బ్రతికేటువంటి పరిస్థితి ఉండే. ఇలా కాంట్రాక్టర్లు ఎక్కడికి పోతున్నాయండి? కర్ణాటకకు పోతున్నాయి. కర్ణాటక సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. ఇంకొక మాట, ఇలా బీజేపీ కూడా ప్రశ్నించాలి కాంగ్రెస్ పైన. ఈ రోజు విదేశీ సంబంధించినటువంటి వాహనాలు వాడుతున్నారు, మేక్ ఇన్ ఇండియా పైన మాట్లాడుతున్నారు కదా, ఈ ప్రాంతంలో తయారైనటువంటి వస్తువులు వాడాలంటున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ విదేశీ వాహన శ్రేణిని ప్రోత్సహిస్తుంటే బీజేపీ కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అడుగుదాం. రైట్. మనతో పాటు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. అన్మ్యూట్ చేసి మాట్లాడరా రాకేష్ రెడ్డి గారు? చెప్పండి. ఏం జరుగుతుంది అంటున్నారు తెలంగాణలో, అటు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? దాంతో తెలంగాణకి ఏం సంబంధం అండి? అందులో సచ్చినోడు ఉన్నాడా, పెంచినోడు ఉన్నాడా? ఏం పడ్డ ఫ్యామిలీ ప్రాబ్లం అది. ఒక అక్క, ఒక బావ, ఒక అన్న, ఒక మామ, కథం సినిమా స్టోరీ. 10 ఏళ్ల నుంచి గది స్టోరీ వింటున్నాం కదా. జూన్ 2, 2014 నుంచి ఏమున్నది తెలంగాణలో? తెలంగాణకు ఇష్యూ వేరు, తెలంగాణ సమస్యలు ఏంటి, తెలంగాణ ప్రజల పట్ల ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఏం పోరాటం చేస్తున్నారు, ఇదేమన్నా ముడిపడిన సమస్యనా, అలాకున్న వ్యక్తిగత సమస్యలు అవి, నిధులు, దాని గురించి, ఆస్తులు అంతస్తుల గురించి తప్ప దీనికి తెలంగాణకి ఏమున్నది? ఒకవేళ ఆల్రెడీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆమె 4 years నుంచి. అంతకుముందు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అప్పుడు లేని బీసీలు, అప్పుడు లేని ఓసీలు అడుగడుగున తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఈరోజు సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం అంతా అద్దకుతలమై కూర్చున్నది. ఇప్పుడు కావాల్సింది తెలంగాణకి ఏం కావాలా? తెలంగాణ సమస్యల మీద పోరాటాలు. ఓకే, బీసీ సమస్యలు, బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో పరిపాలన చేసినప్పుడు మొదటి ప్రభుత్వంలో 18 మంది మంత్రులలో 3 బీసీలకు ఇచ్చిన అప్పుడు ఎటు పోయింది కవితమ్మ? అంటే నేను ఎందుకంటే ఆమె గురించి ఎక్కువ మాట్లాడడం బాగుండదు, మన నిజామాబాద్ కోడలు కాబట్టి. ఎందుకంటే అది కూడా ఈ రోజు రాష్ట్ర సమస్య చేయడం నచ్చట్లేదు. అదొక ఫ్యామిలీ డ్రామాలో తెలంగాణ సమస్యలు పక్కదో పడుతున్నాయి. ఇంక ఇప్పటికీ అన్నదాతలు అకాల వర్షాలతో రోడ్ల మీద ఉన్నారు.
నిరుద్యోగులు ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ నుంచి కొట్లాడుతున్నారు. అంటే కవిత గారు జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే అవకాశం ఉండే, నేను వద్దన్నానని చెప్పేసి కవిత గారు వ్యాఖ్యానించారు. నిజంగా అప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయేవా? బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు కలుస్తుందండి? బీజేపీ ఉన్నది అది మన ఫ్యామిలీ పార్టీ, ఫామ్ హౌస్ పార్టీ. ఏమనుకుంటున్నారు మీరు బీజేపీ గురించి, ఈ దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి? ఈ భారతదేశం ఉన్నందుకు ఉండే పార్టీ, సనాతన ధర్మాన్ని చూసుకుంటే ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజల హక్కులని గురించి పోరాడే పార్టీ. 21 రాష్ట్రాల కాషాయ జెండా ఎగరేసినాము. మీరు ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా ఈ చర్చలలో కూడా బీజేపీ ఒకే ప్రజాస్వామ్యంలో అంటే ఎన్నికలు జరగక ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారం జరిగింది. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రిజర్వేషన్లు తీసేస్తే రకరకాల మాటలు మాట్లాడతారు. రాజకీయ విలువలు లేని వాళ్ళు, నైతిక విలువలు లేని వాళ్ళు ఉన్నతమైన పదవులను అధిరోహించినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. ప్రజలు పాలేందో నీళ్ళేందో కనుక్కుంటున్నారు. ఈ రోజు కాకుండా రేపు అంతా ఐక్యత అవుతున్నారు. ఈ రోజు దేశం దృఢంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణగా మిలిటరీ డిఫెన్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రోజు ఒక చిన్న ఇష్యూ చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్పాలంటే ఒకప్పుడు యూపీఏ పరిపాలన కావచ్చు, ఇంతకుముందు పరిపాలనలో సుమారు దేశం డిఫెన్స్ సంబంధించిన ఎప్పుడు దిగుమతి చేసుకుంటున్నారు. మీరు 56 దేశాలకు ఎగుమతి చేసే స్టేజ్కి వచ్చింది. అంటే కొన్ని రంగాలలో ఈ భారతదేశం అద్భుతమైన ప్రగతి, అభివృద్ధి వైపు పరిగెడుతున్నది. రెండో, తెలంగాణ ముఖ్యంగా భ్రష్టు పట్టింది ఆ 10 సంవత్సరాలు. ఇప్పటిదాకా అదే డిస్కషన్. ఇప్పుడు కౌన్సిల్ కూడా డిస్కషన్ చేసేది మీద ఫార్మేషన్ డేకి వెళ్ళి మేము. ఎందుకంటే ఎవరు అడిగారు నన్ను, అంటే ఫైరవులు చేస్తే వచ్చింది కాదు, 1200 మంది బిడ్డలు ప్రాణాలు తీసుకుంటే వచ్చిన ఇది ఎవరో ఇచ్చింది కాదు, గుంజుకున్నది ఇది తెలంగాణ. అర్థమైంది? ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే, మేము ఇచ్చినామని ఒకడు, తెచ్చినామని ఒకడు. నో, ఇచ్చినోడు లేడు, తెచ్చినోడు లేడు. గుంజుకుంటూ వచ్చింది, ప్రాణాలు పోతే వచ్చిన తెలంగాణ. కాబట్టి ఒక ఫ్యామిలీ గురించి రోజు ఇట్లాంటి చర్చలు కూడా తగ్గించండి. ఈ 18 నెలల కాంగ్రెస్ పాలనకి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకి తేడా ఏంటంటారు? అప్పుడు 8 లక్షల కోట్లు, ఇప్పుడు సంవత్సరంలో 1,60,000 కోట్లు. ఏమున్నది? 10 లక్షల కోట్ల అప్పు. అభివృద్ధి సాధించడం ఏమున్నది? ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఈ రోజు వరకు రేషన్ కార్డు నిన్న మనం స్టార్ట్ అవుతున్నాయి. ఇల్లు కూడా పునాదులు మొత్తం నిజామాబాద్ జిల్లా 358 ఇల్లు, నిజామాబాద్ జిల్లాలో 358 ఇల్లు ఫౌండేషన్ వేసినాయి. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఇప్పుడు ఒకటి తెలంగాణలో ఇప్పుడు మనం మాట్లాడేది కవితమ్మ గారి గురించా, ప్రస్తుత పరిపాలన గురించా? కవితమ్మ గురించి అయితే దయచేసి చర్చలే తగ్గించండి. అది ఫ్యామిలీ డిస్ప్యూట్స్. రేపు తెల్లారి లాకర్లు ఒకరు దొరికినాయి అనుకో, తాళం చేయడానికి సరి చూసుకున్నారు అనుకో, లాకర్స్ కీసం అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక మహిళా మంత్రి లేకపోతే కవితకి ఎక్కడ పోయిందండి? 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేకపోతే అప్పుడు ఎటుపోలేదు, గొంతు ఎక్కడ పోయింది? దయచేసి ఇంతకుముందే తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని 1200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు ప్రేరేపించి, ఆత్మహత్యలండి. ఈ రోజు కూడా నేను డైరెక్ట్ అన్నాను, స్పీకర్స్తో అన్నాను, ఈ రోజు ఈ త్యాగాలకు ఇప్పుడు మేము పోయి ఒక విఐపీ లాగా ఫార్మేషన్ డే కాడ మేము వచ్చినామంటే ఒకరోజు దుఃఖం వస్తుంది. ఎటువైరు ఈ బిడ్డలు, 1200 మంది బిడ్డలని. ఎవరికి సోయి లేకుండా అయిపోయింది తెలంగాణలో. దాచుకునుడు, దోసుకునుడు. ఇప్పుడే 10 నిమిషాల ముందు అక్కడి నుంచి వస్తున్నా నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎవరో ఇంట్లో గొడవలు అయితే తెలంగాణ గుద్దడం కరెక్ట్ కాదు. లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ ఆత్మగౌరవం లిక్కర్ వ్యాపారానికి ఏం సంబంధం అండి? అప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. 10,000 పేజీలు సుప్రీంకోర్టులో, హైకోర్టులలో. ఇప్పుడు 13 ఫోన్లు ఎందుకు పలుకొడతారండి? చిన్నపిల్లలేంటి 13 ఫోన్లు మాట్లాడుతారన్న? మీరు బాధ్యతయుతమైనటువంటి శాసనసభ్యులు, మీరు చేసేటువంటి ఆరోపణలో నిజాలు ఉండాలి, చేసే ఆరోపణలో నిజం ఉండాలి. మీరు ఎప్పుడు చర్చలకు వచ్చినా, ఎప్పుడు మాట్లాడినా నిరాధారమైన ఆరోపణలు ఎందుకు మాట్లాడతారు? ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, కేంద్ర ప్రభుత్వంలో మీ దగ్గర సిబిఐ ఉంది, మీ దగ్గర ఈడీ ఉంది. 50,000 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ చేసిండు. 22 నెలలు సుదీర్ఘమైనటువంటి విచారణ చేపట్టిండ్రు. చేపట్టిన తర్వాత స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి గారు మా యొక్క అసిస్టెంట్స్ కూడా మాకు ఇస్తాము, ఆధార్ చెప్పు. మీరు అన్నారు ఆస్తులు సంపాదించింది కవిత అన్నారు కదా, దాన్ని మాతో రండి. ఏ సర్వే నెంబర్ లో ఎక్కడ భూములు ఉండదు చూడండి. మా జాగృతి కార్యకర్తలు నిరాధారమైన ఆరోపణలు ఇస్తారు. ఇలా నేషనల్ హెరాల్డ్ కేసు జరిగింది, నేషనల్ హెరాల్డ్ కేసు జరిగింది, రాబర్ట్ వాద్రా పైన కేసు జరిగింది, సోనియా గాంధీ మీద కేసు జరిగింది, రాహుల్ గాంధీ మీద కేసు జరిగింది. వీటి మీద మాట్లాడరు, వీటి మీద మీరు మాట్లాడరు. బాధ్యతాయుతమైన శాసనసభ్యులు ఉన్నారు. మీరు నిరాధారమైన ఆరోపణలు దయచేసి మాట్లాడితే రవికుమార్ గారు
మీరేం అప్పుడు చెప్తారు? తెలంగాణ ఇది sentiment కేవలం చంపిను, ఇంటికి గొడవ ఇవాళ PC మాత్రమే. sentiment దీనికి చంపడం తెలంగాణకి ఆయన ఎటువంటి సంబంధం లేదు. ఏం చెప్తారు? సందీప్ గారు, అప్పుడేమో తెలంగాణ sentiment ఓకే, రాకేష్ రెడ్డి. అనేటువంటిది 1000 కోట్ల రూపాయలతో పోలవరం డ్యాము అనేటువంటి కూలిపోతే మీ నోర్లు లేవు. ఇలా కేంద్ర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తూ ఇంకా నిధులు ఇస్తున్నారు. కాళేశ్వరం పైన మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు? ఓకే, ఓకే, ఓకే. REC ద్వారా ఇన్వోస్ ఇచ్చింది మీరు కదా, REC ద్వారా A+ గ్రేడ్ ఇచ్చింది మీరు కదా. యా, ఓకే, 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 ఓకే. సబ్జెక్ట్ మాట్లాడండి. రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ గారు, ముందు ఇక్కడ తెలంగాణ విషయంలో సరే ఒకటి, ఇప్పుడు కవిత గారు సబ్జెక్టు చర్చ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలు వచ్చినాయి. నేను ఒకటే అడుగుతున్నా, త్యాగాలు 1200 మంది ఇవన్నీ కూడా ఇది ఏదో అన్నట్టుగా మాట్లాడేది అందరూ సంతోషం. నేను ఎందుకంటే మాలాంటి వాళ్ళం 94-95 నుంచి తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళం కొట్లాడుతున్నాను. ఒకటే అడుగుతున్న మిత్రుడు రాకేష్ రెడ్డి గారిని, ఇదే బీజేపీ పార్టీ 1999లో కాకినాడ తీర్మానం చేసింది, 1 ఓటు 2 రాష్ట్రాలని. ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఇంకా మీరు మిత్రుడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాకేష్ రెడ్డి గారు అందుకే మీరు చెప్పింది చెప్పండి, తప్పకుండా చెప్పండి. రాకేష్ రెడ్డి గారు చెప్పండి అన్నా. మీరు మాట్లాడిన తర్వాతనే మాట్లాడతాను. తప్పకుండా చెప్పండి. మీరు తప్పనను, మీరు మాట్లాడిందంటే న్యాయం ఉంది, మీరు మాట్లాడండి, తర్వాత దానికి సమాధానం ఇస్తానంటున్నాను నేను. ఏమి ఇబ్బంది లేదు. తప్పకుండా నేను మళ్ళీ మీరు ఎందుకంటే చెప్పాలి కూడా, చెప్పాలి, సమాజానికి కూడా అర్థం కావాలి. అయితే ఎందుకంటే ఆ రోజు నిజంగా కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని వచ్చినప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 3 రాష్ట్రాలు ఇచ్చింది కూడా. 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, ఆ 3 ఇచ్చింది. అప్పుడే తెలంగాణ ఇచ్చుంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశాలు అన్నిటి కూడా దేనికి కూడా అవకాశం ఉండేది కాదు. రైట్, నిజంగా కూడా అది చేయలే. 1, 2 ఇక తెలంగాణకు ఎప్పుడైతే ఇచ్చిందో ఈ రోజు వరకు బీజేపీ పార్టీ కేంద్రంలో రాష్ట్ర ఏర్పాటు రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఏమో పోలవరము ఇవన్నీ కూడా అప్పటికే జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది, తెలంగాణకు కొన్ని హామీలు ఇచ్చింది. ఎందుకంటే 60 ఏళ్లుగా అన్యాయానికి గురైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో జరిగినటువంటి వివక్షపూరితమైనటువంటి వెనకబాటుతనాన్ని సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంటు సాక్షి అందరికీ ఆ రోజు మన తెలంగాణ ప్రజల తరఫున వాస్తవం మనస్ఫూర్తి అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం. సుష్మా స్వరాజ్ వారు నిటారుగా తెలంగాణకు నిలబడ్డది. ఎందుకంటే మనం తెలంగాణ ఆకాంక్ష కోసం నిలబడేటువంటి వాళ్ళని ఎప్పుడు ఎవరిని కూడా తప్పనిసరిగా తెలంగాణ సమాజం కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటుంది. అట్లా అన్ని పక్షాలు కలిపి ఆ రోజు హామీలు ఇచ్చింది. ఇవాళ తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ 11 సంవత్సరాలు, ఇప్పటికి 11 ఏళ్ళు అవుతుంది బీజేపీ పార్టీ. అవి కూడా నిజంగా కూడా చేసింది. 2, పోలవరం ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు ప్రకటించారు జాతీయ ప్రాజెక్టుగా, తెలంగాణ కూడా ఆ రోజు పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ, మిగతా హామీలన్నీ నేను ఇక మళ్ళీ ఇదెందుకు సబ్జెక్ట్ అంతా కూడా సందర్భం కాదు కాబట్టి పోతాను. ఒకటి ప్రధానంగా ఏంటంటే తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్ర సూచన మేరకి ఒక భారీ నీటి ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పాను. ఆ రోజు కనుక నిజంగా మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏదో ఒకటి జాతీయ ప్రాజెక్టుగా 2014 అధికారం వచ్చిన తర్వాత బీజేపీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుంటే ఇవాళ చాలా విషయాల్లో కూడా మీరు అన్నటువంటి దాన్ని కూడా ఒక అర్థము, సార్థకత, సహేతుకతగా ఉండేది. కానీ అవి చేయలేదు. కాబట్టి తెలంగాణ విషయంలో ఇప్పటికైనా బీజేపీ పార్టీ నిజాయితీ ఉంటే సరే అయిపోయింది, తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రతి హామీని పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీలను అమలు చేయండి, నిజాయితీ చాటుకోండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మీ పట్ల విజ్ఞతతో ఆదరిస్తుంది కాదంటలేదు. 2, బీసీ అన్నారు. బీసీల పట్ల ఇవాళ దేశంలో నేను ఒక బీసీ బిడ్డగా, నేను తెలంగాణ కోసం తనలాడినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడి ఎట్లా ఉందో ఇప్పుడు బీసీ బిడ్డగా కూడా నేను ఇప్పుడు మిత్రులు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి తప్పనిసరి అది కూడా నేను చెప్పాలి. ఈ దేశంలో బీసీలకు 7 దశాబ్దాల పాటు, దాదాపు 7-7.5 దశాబ్దాల పాటు బీసీలకు అన్యాయం చేసి గొంతు కోసినటువంటి వాళ్ళు 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ. ఇప్పటికీ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి బీసీ బిడ్డ అంటారు. మేము అడుగుతున్నాం ఏంటంటే ఇప్పటికీ కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదండి. బీసీ మంత్రిత్వ శాఖ లేదు, పెట్టండి. 2, మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చినారు కదా,
అదే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు తీసుకురండి, స్వాగతిస్తాం. నేను ఒక బీసీ బిడ్డగా నేను చేస్తున్నా. మా పార్టీ మా పార్టీ నుంచి కూడా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మీరు ఆ బిల్లు తీసుకొచ్చింది అనుకోండి, బాజాప్తా మేము కొట్లాడి ఒప్పించి సంపూర్ణంగా మద్దతు ఇప్పిస్తాం. ఒకటి. రెండవది, ఇవాళ ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అంతకుముందు ఈ దేశంలో ఇండియా కాలంలో బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశంలో కులగణన జరిగింది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 1871 నుంచి 1931 వరకు జరిగిన కులగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు కులాల వారీగా జనాభాలు తీశారు. 41లో లెక్కలే జరగలేదు, ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు, అయిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి 1951లో జరిగినాయి. ఆ రోజు బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని అధికారికంగా ఫైల్ పెడితే కూడా నెహ్రూ గారు తిరస్కరించి అక్కర్లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీని మాత్రమే జరపండి అని చెప్పేసి అక్కడి నుంచి మొదలైనటువంటిది. ఇక మళ్ళీ అదొక బీసీ అనే సబ్జెక్టు ఇప్పటి వరకు జరగలేదు. ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి చెప్పింది. సంతోషం, వెల్కమ్ చేసినాం ఒక బీసీ బిడ్డలుగా మేము. అది ఎందుకంటే మాది 7.5 దశాబ్దాలుగా మా తనలాట పోరాడు. ఎట్లా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎట్లా ఉండేనో ఇవాళ బీసీ కులగణన అనేది కూడా మాకు ఒక తనలాట. బీసీ కులగణన జరగాలి, నిర్ణయం చేసుకున్నందుకు చెప్పారు. దాని కులగణనతోనే సరిపోదు, ఆ దామాషా పద్ధతిలో చట్టసభల్లో అన్నిట్లలో, బడ్జెట్లో కానీ, లేకపోతే ఉపాధి అవకాశాల్లో కానీ, జనాభాలో కానీ, చట్టసభలో కానీ బీజేపీ తెలంగాణకి ఏమి చేయలేదు మీరు చెప్తున్నారు. అంటే మీరు కేసీఆర్ గారు వివరంగా చెప్పినాను, మీరే కలుపుకొని పోలేదు నరేంద్ర మోదీ చెప్పేసి బీజేపీ ఆరోపిస్తోంది కదా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా మీరు ప్రధానమంత్రి కలిసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఇదే తప్పుడు ప్రచారం. మొదటి దఫాలో 2014 నుంచి 2019 వరకు మొదటి దఫాలో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో కలిసిండ్రు. రాకేష్ రెడ్డి గారు కూడా తెలుసు, మిత్రులు అనేక సందర్భాల్లో కలిసిండ్రు, వినతి పత్రం ఇచ్చిండ్రు, సాధారణంగా ఆయనను కూడా అనేక సందర్భాల్లో ఆహ్వానించిండ్రు. కానీ ఏ ఒక్క మేలు జరగలేదు. కాబట్టి ఎన్నిసార్లు మేము విజ్ఞప్తులు చేస్తున్నా కూడా మా ఇచ్చినటువంటి హామీలు మా పట్ల పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యపూర్వకంగా ఉన్నటువంటి ఉద్దేశంతో రెండవ దఫాకు వచ్చేసరికి సందర్భంలో కొంత కేసీఆర్ కఠినంగా ఉన్నమాట వాస్తవం. కఠినంగా ఉండటమే కాదు, ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం అన్నటువంటి ఉద్దేశంతో ఒక జాతీయ ఫ్రంట్ను జాతీయ రాజకీయాల్లో ఒక తెలంగాణ ఇచ్చినటువంటి శక్తితోటి ఉండాలన్నటువంటిది ఒక ప్రయత్నం చేసింది కూడా నిజం. అందుకే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కూడబలుపుకొని ఏమైందంటే ఒక తెలంగాణ అస్తిత్వం అనేది ఒక బలమైన పునాదిగా బీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని అప్రతిష్టపాలు చేసినట్టయితే, దెబ్బతీసినట్టయితే, ఏదో ఒక పేరు మీద ఏదో ఒక రకంగా దెబ్బతీసినట్టయితే, విష ప్రచారం చేసి దెబ్బతీసినట్టయితే మేము అనుకున్నట్టుగా ఈ దేశంలో ఇద్దరమే ఉంటాం. అయితే నువ్వు, లేకపోతే నేను ప్రతిపక్ష పార్టీలు. అయితే ఒకసారి అధికార పక్షంలో ఒకరు ఉంటాం, జాతీయ ప్రతిపక్షంలో ప్రధాన పక్షంలో ఒకరు ఉంటాం అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడబలుకొని చేస్తున్నటువంటి పని. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఎందుకు అంటే వాస్తవంగా నాకు నిజంగా కూడా ఇవాళ రాష్ట్ర అవస్థాన సందర్భంగా ఇంతగా ఇటువంటి విషయాలు మాట్లాడటం కూడా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ కోసం తనలన్నటువంటి వాడిగా ఇవాళ ఈ చర్చ జరగటం నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడటం కూడా ఇష్టం లేదు. కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ ఏమన్నా కానీ ఇవాళ తెలంగాణ జూన్ 2వ తారీఖు అనేది తెలంగాణకు ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత వరకు తెలంగాణకి ఎప్పటికీ కూడా సంబరం, వేడుక. ఈరోజు రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడినాను, ఎందుకంటే నేను ముందు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సబ్బన్న వర్గాలకు, అన్ని పార్టీలకు, ప్రజలకి, అన్ని వర్గాలకి ఇది ఒక గొప్ప ఉద్వేగభరితమైనటువంటి వేడుక. కాబట్టి వాళ్ళు అంతకంటికి రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం కనీసం ఈ ఒక్కరోజైనా సీఎం రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అనాలి అని కవిత డిమాండ్. ఏం చెప్తారు? అది సరగదా? ఎక్కడైతుంది అడ్డుపడకండి, మాకు ఇచ్చిన టైం అనేది సభ్యత పాటించండి. కవిత గారు వారి అపరిపక్వ రాజకీయాలకు నిదర్శనం. నేను అదే అని ఇందాకే మొదటే చెప్పిన గద్దర్ని ఇంట్లోకి రాలేని కవిత గారు ఇవాళ నీతులు చెప్తుంటే ఎట్లుందండి, నవ్వు వస్తుంది. అదే విధంగా అందశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా 10 ఏళ్ళు అమలు చేసుకోకపోవడం సిగ్గు చేయటా కాదా? రేవంత్ రెడ్డి గారు చూపించడా లేదు అమలు చేసి, ఇక రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా?
ఇలా రవికుమార్ గారు మాట్లాడేది ఎట్లుందంటే మొగుడు పాత సామెత గుర్తొస్తాడు. మొగుడు కుట్టినందుకు కాదట, కొట్టినందుకు కాదట, తోటి కోడలు చూసి పక్కు నవ్వినందుకు వీళ్ళకి తండ్రి ఇంత అవసరం అండి. మాకేం అవసరం అండి మీరు కొట్టుకుంటే? ఇదే రాజా రమేష్ సినిమా డైలాగ్ కూడా చెప్పాలా, సినిమాలో అంటాడు రావు రమేష్, శత్రువులు ఎక్కడో ఉండరు, మన అక్క చెల్లెల రూపంలోనే మన పక్కనే ఉంటారు అన్నట్టు కవిత గారి విషయంలో నిరూపణ అయింది. ఇంకొకరెవరు అదే కవిత గారి రూపంలో నిరూపణ అయింది. కాబట్టి మీ ఇంట్లో వ్యవహారాన్ని వీధిలోకి తీసుకొచ్చి మొత్తం ప్రపంచానికి చూపించి మీరు గొడవలు పెట్టుకుని కాంగ్రెస్ మీద మాట్లాడతారేంటి? బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి చిత్తశుద్ధి ఉంది. వద్దులేండి మానవతారాయ్ గారు, వద్దుగా మళ్ళీ చర్చ పెట్టి మళ్ళీ వద్దులేండి మళ్ళీ దాన్ని పెట్టకండి, వద్దు దాన్ని పక్కన పెట్టండి, వద్దు అంత పెద్ద మాటలు మాట్లాడకండి. పిల్లల విషయాలు వేయకండి, సభ్యత పాటించండి. సభ్యత గురించి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పేది అంటే అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, సభ్యత లేకుండా మాట్లాడతాను. మీరు సభ్యత గురించి పాటించండి, ఆ సంస్కారంతో మాట్లాడండి. దాని సభ్యతతోటి సంస్కారంగా మీరు మళ్ళీ గిల్లినట్టు తొలి బీసీ కమిషన్ వేసింది 1951 జనాభా లెక్కల ప్రకారం. ఆ రోజు 39 కోట్ల మంది జనాభా ఉంటే ఆ బీసీ కమిషన్ అశాస్త్రీయంగా 11 కోట్ల మంది దగ్గర మాత్రమే సమాచారం సేకరిస్తే అది అశాస్త్రీయం అని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ కమిటీ దాన్ని తోసిపుచ్చింది. అప్పుడున్నటువంటి ప్రాధాన్యతల తర్వాత అది కాలక్రమేణా పక్కకు పోయినా మండల కమిషన్ సూచనలు అమలు చేసింది ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎందుకు అబద్ధం చెప్తారండి? మళ్ళీ ఎట్లా మాట్లాడకండి మీరు. మండల కమిషన్ నిజం మాట్లాడకుండా మాట్లాడొద్దంటే మండల కమిషన్ తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడింది ఆ రోజు రాహుల్ గాంధీ ఏం మాట్లాడింది? మండల కమిషన్ అమలు చేస్తే దేశం విచ్ఛిన్నమైందని మాట్లాడిండు. మండల కమిషన్ అమలు చేసిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. తెలుగు తక్కువ అనుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నావు? అబద్ధం మాట్లాడుకో, నిజం చెప్పండి. మండల కమిషన్ తుంగలో తొక్కింది ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ. మళ్ళీ ఇంకా ఎందుకు మాట్లాడుతున్నా అబద్ధం చెప్తున్నారు? అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా సుదీర్ఘంగా రాజీవ్ గాంధీ గారు మానవతారాయ్ గారు మండల్ కమిషన్ ని బుట్టలో పెట్టింది ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ. ఎందుకంటే అబద్ధం చెప్తారు? ఎందుకు అబద్ధం చెప్తారండి? అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి. నేను కాదంటలేను. ఆర్గ్యుమెంట్ చేయడం రాని విధవాళ్ళ పిలవకండి. ఏం మాట్లాడతారండి? చిన్నోళ్ళ పెద్దోళ్ళ మీరు? పక్కన కూర్చోబెట్టారు. అరే మిమ్మల్ని కూడా ఈ దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నది, 3 రాష్ట్రాలు పరిమితం చేసిన చదువు చెప్పండి. ఎందుకు అనవసరంగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పి ఇదే నిజం ఏం మాట్లాడద్దు అంటే ఎటు ఊరుకుంటారండి మౌనంగా? కరెక్ట్ కాదు. మండల కమిషన్ వేస్తే వాళ్ళు చెప్పిన సిఫార్సుల్ని బీపీ సింగ్ ప్రభుత్వం పడిపోతే అమలు చేసింది తెలుగు బిడ్డ ప్రధానమంత్రి పివిఆర్ శరత్. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి వరకు ఓబీసీలకు 2006 వరకు 27% రిజర్వేషన్లు కేంద్రీయ విద్యాలయాలు లేవు. ఐఐటి ఐఎంలో దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ కాదా? లంబాడీలకు రిజర్వేషన్లు ఎస్టీ జాబితాలో కలిపింది కాంగ్రెస్ కాదా? ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? 42% రిజర్వేషన్లు అమలు చేయబోతుంది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ కులగణను ఆదర్శంగా బీజేపీ తీసుకొని దేశవ్యాప్త కులగణన చేయడానికి ముందుకు వచ్చింది నిజం కాదా? ఏం మాట్లాడతారంటే అసలు మీ పార్టీలో సామాజిక మనోదర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. మనోదర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. టెండర్లో అవినీతి అంటున్నారు. అయ్యా మీ కాలంలో ఉన్న అవినీతి కమిషన్ ని మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటాడు. ఎక్కడ కూడా ఏమీ లేవు. అవి మీ కాలంలో జరిగిన భాగవతాలు. వాటన్నిటి ఒక రూపాయి కూడా వృధా కాకుండా మా ఆస్తులేం పెరగట్ల, మా గాంధీ భవన్ మాది కాదు, అది మీ ఆస్తులు 1600 కోట్లు పెరిగినాయి. అక్కడే కదా పంచాయతీ.
కాబట్టి మీరు ఏం చెప్తారు? మేము జాగ్రత్తగా మనోహర్ గారు, ఓకే ఓకే అన్ని సంస్కరణలు అన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇట్లా మాట్లాడకపోతే ఇంకేం చెప్తారు సార్? ఉద్యమకారులకు గొంతు కొలిపిస్తారు. 369 మందిని కాల్చి చంపి 1969లో కాల్చి చంపింది ఎవరు? రక్తం బారించింది అవన్నీ చెప్పమంటావా? ఎందుకు ఊరికే రాలే తెలంగాణ గుంజుకుంటే తొక్కుతామంటే రాజకీయంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తామంటే ఇవ్వాల్సి వచ్చింది. ఇలా 36 పార్టీలు ఒప్పించింది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు మీకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగిస్తుందని మాట్లాడతారు. ఇంతకంటే గొప్పగా మాట్లాడు. మనోహర్ గారు, ఓకే ఓకే రవి గారు ఓకే రైట్ ఓకే మనోహర్ గారు ఒక నిమిషం, మనోహర్ గారు ఒక నిమిషం మనం మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. రైట్ ఓకే 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 శ్రీకాంత్ గారు ఉంటే వెంటనే బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వండి. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి చేయండి. బీసీ ముఖ్యమంత్రి చేయండి. శ్రీకాంత్ గారు, రవి గారు, మనోహర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. బీసీకి ఇవ్వండి, ఒక దళితుడికి ఇవ్వండి. దాని గురించి మళ్ళీ చర్చిద్దాం. రైట్ మనోహర్ గారు ఒక నిమిషం మనం మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. మనోహర్ గారు ఓకే శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. రైట్ మనోహర్ గారు ఒక నిమిషం. ఒకటే విషయం చెప్తున్నా, నేను కామారెడ్డి సంబంధించిన డిక్లరేషన్ బీసీల కోసం ఏదైతే చేసిన తర్వాత ప్రతి వార్షిక సంబంధించినటువంటి బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్లు ఇస్తాము, అట్లా 5 సంవత్సరాల 1,00,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తాం బీసీ సబ్ ప్లాన్ అని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2024-25 వార్షిక సంవత్సరానికి ఎంత బడ్జెట్ బీసీలకు కేటాయించారు? అదేవిధంగా మీరు ఏదైతే మండల కమిషన్ సంబంధించి చెప్తున్నారో కాగా కాలేకర్ సంబంధించిన కమిషన్ సంబంధించినటువంటి ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి సుదీర్ఘంగా బీసీలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో వాయిస్ వినిపించింది నీ రాజీవ్ గాంధీ కాదా? దీనికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఇలా 42% బీసీల వాటా పైన షెడ్యూల్ 9లో చేర్చే విధంగా అఖిల పక్షాన్ని తీసుకుపోవట్లేవు, కేంద్రం పైన ఒత్తిడి చేస్తలేవు. ఈ రోజు మాట్లాడేటప్పుడు మనోహర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అధ్యక్షుడిగా చెప్పుకుంటా ఉన్నట్టు నువ్వు ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే, ఎస్సీ దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, రిజర్వేషన్ కాలంలో అగ్రవర్ణాలకు పోతుంటే నిరుద్యోగ జేఏసీ సంబంధించిన చైర్మన్ ఉండి ఏం చేసినావు? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు కదా, అవకాశం కోసం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు కదా, ఆ రోజు ఎందుకు వచ్చినావు? దేనికోసం వచ్చినావు? ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు 3 సామెతలు చెప్పినంత మాత్రాన నువ్వు పెద్ద నాయకులు అయిపోతావా? నువ్వు 3 సామెతలు చెప్పినంత మాత్రం పెద్ద నాయకులు అయిపోతావా? సభ్యత నీకాడ ఉండాలి. సభ్యత ఎదురు వ్యక్తులతో మాట్లాడినప్పుడు సభ్యత మాట్లాడు. ఓకే రాకేష్ రెడ్డి గారు, పారిశుద్ధ్యం లేదు, కళ్ళాలలో ఓట్లు ఎక్కడ ఉంటే అందాల తిరుక్కుంటా విదేశీ వనితల యొక్క కాళ్ళు కడిగించినప్పుడు నీ ముఖ్యమంత్రి మనోహర్ గారు, శ్రీకాంత్ గారు ఒక నిమిషం రైట్ ఓకే ఏది నిరూపించగలిగి రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రైట్ మనోహర్ గారు ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. పల్లె రవికుమార్ గారు చాలా అంశాలు ఏమనెత్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, నేను ఏమంటున్నా అంటే సోదరులు మాలాగానే చట్టసభలకు రావాలని కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు ఇంకా కొద్దిగా ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడడం తగ్గించండి. ఎవరి వెర్షన్ ఏమైనా సరే, ఏ వాదమైనా సరే వాదించవచ్చు. ఏ వాదం మీరు చెప్పదలుచుంది మీరు చెప్పండి, తప్పేం లేదన్న. ఒకరికొకరు మనము అంటే ఇప్పుడు అంటే నేను కొత్తగా శాసనసభ్యుని, రాజకీయాలకు కూడా కొత్తనే. అంటే వీళ్ళు సీనియర్ మానవధర అయితే నాకు తెలుసు స్టూడెంట్స్ యూనియన్ నుంచి. ఇప్పుడు ఇంకొక ఎవరు శ్రీకాంత్ మాట్లాడుకున్నాం సివిఆర్ లా కలిసి ఉంటుంది. శ్రీకాంత్ కలిసింది. ఓకే మా సబ్జెక్ట్ ఉంది. మనం ఇంకా ఇప్పుడు మొదలైంది దుకాణం కాబట్టి కంటిన్యూ ఉంటది. నేను అనేది ఏంటంటే మనము ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఏ వాదం అని ఎత్తుకుందాం, ఒకరికొకరు కానీ చెప్పదలుచుకొని చెప్తాం తప్ప. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, ఇప్పుడు రెండో సోదరుడు చెప్పాడు అంటే కరెక్టే. 1969 తొలి దశ ఉద్యమం తర్వాత ఇప్పుడు 3 సబ్జెక్టులు అతను అన్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమం బీజేపీకి 1999 నుండి సమస్య వచ్చేది కాదన్నాడు. కరెక్ట్, నిజమే. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ సద్దు మణిగిపోయిన దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చేది మేమే. అప్పటి వరకు జయశంకర్ సారు, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, మేధావులు, ఇంటెలెక్చువల్స్, గద్దరన్న లాంటి వాళ్ళు, కవులు, కళాకారులు, ఎక్కడో ఒక చోట ఇంకెవరు బెల్లి లలిత లాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో అమరులు అయినరు. ఎంతో మంది దీన్ని వాదాన్ని తీసుకెళ్లారు. అది ఒకరు కదా.
ఇప్పుడు కమ్యూనిస్ట్ జెండాను కదా, కాషాయ జెండాను కదా, ఇట్లయితే చేతులు మారుస్తామో అట్లా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 1999లో మేము అన్నది నిజమే, ఒక ఓటు 2 రాష్ట్రాలని అందరికన్నా ముందు ఒక జాతీయ పార్టీగా మేము నినాదం ఇచ్చినాం. అప్పుడే కొద్దిగా కదలిక మొదలైంది. మాలాంటి కూడా అప్పుడే తెలుసు, మేము అప్పుడు ఇంకా యువకులు ఉన్నాం కాబట్టి, ఓహో 1969లో మర్చిపోయిన తెలంగాణని మళ్ళా ఉద్యమం రూపంలో రావచ్చని. ఓకే, అప్పుడున్న పరిస్థితులలో దేశవ్యాప్తంగా అన్ని అప్పుడు, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, సుమారు 20 పార్టీలు ఉన్నాయి, అన్ని లెటర్లు తీసుకోవాలి అనుకూలంగా లేకుండే. కానీ నిరంతరం భారతీయ జనతా పార్టీ అవసరము ఎప్పుడు ఎక్కడొచ్చినా ఈ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఇక వచ్చిన బహిరంగ సభలలో పాల్గొన్నారు, పార్లమెంట్ లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా సహకరించారు. ఓకే, అది అంతవరకు నేను అనేది ఏంటంటే ఇక బీసీ సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకంటే కవిత కనెక్ట్ అయ్యే విషయంలో మాట్లాడుతాం అనుకున్నాం కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరంగా మళ్ళా ఈ రకరకాలు అంటే తెలంగాణకు బాయిలింగ్ బ్లడ్ మీరు గమనించాల్సింది. దయచేసి దీంట్లో కవిత గారు ఒక మాట అన్నారు, అంటే బీజేపీ బీసీ బిల్లు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారా? డీప్ ఫ్రిడ్జ్ లో 31 రాష్ట్రాలు, విశాల భారతం అండి, ప్రపంచం అంత నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కుదరదు. ఒక మామూలు తెలంగాణ రాజకీయాల ప్రభుత్వం కాదు, ఒక నిర్ణయం తీసుకుంది భారతదేశం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ కులగణన కాదు, ఇంతకుముందు కులగణన చేసి ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు పెద్ద ఖర్చు కూడా కాదు, మొన్న కదా రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు పెట్టినట్లు కాదు, ఎట్లనే మేము సెన్సెస్ జనాభా లెక్కలు చేస్తున్నాం కాబట్టి సేమ్ టైంలో క్యాస్ట్ తీసుకుంటున్నాం బీసీ కులగణన. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే బీసీల వరకు వస్తే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణ ఎందుకు నాకు వ్యక్తిగతంగా చెప్తున్నా, శాసనసభ్యుడు కూడా పక్కన పెట్టండి, తెలంగాణ రక్తమే మరుగుతుంది, ముందు నుంచి అట్లా మరిగే రక్తం ఇది. ఇక్కడ ఎప్పుడు రక్త తర్పణమే ఈ నెల. నా బాధ అంతా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. ఒక్కోసారి నాకు కవిత అంటే కోపం లేదు, నేను కవితను కూడా జైల్లో పోయినప్పుడు తెలంగాణ మొత్తం 119 శాసనసభ్యులు ఒక్కనే మనస్ఫూర్తిగా నేను బహిరంగంగా మద్దతు తెలిపిన. ఏమన్నా నిజామాబాద్ కోడలు మా ఆడబిడ్డవు తొందరగా కేసులోకి వెళ్ళి బయటికి రావాలని కోరుకున్న వ్యక్తి నేను. ఒక పక్కన పెడితే ఏంటంటే తెలంగాణ ఎప్పుడు నిత్య రక్త తర్పణం అవుతుంది. మేము పుట్టక ముందు కథలు అట్లే ఉన్నాయి, పుట్టినాక కథలు అట్లే ఉన్నాయి. ఎప్పుడు ఎవడో ఒక్కడు వాడుకుంటాడు ఈ రక్తాన్ని. అది యువకులు ఎక్కువ బలవుతున్నారు ఈ నేల మీద. అప్పుడు రజాకార్లకు కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే నక్సల్స్ కావచ్చు. నక్సల్స్ లో కూడా ఎవరో రాలేదండి, రష్యాకి వెళ్ళి చావలేదు, చైనాకి వెళ్ళి చావలేదు, మా బిడ్డలు చచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో కూడా మద్రాసు కర్ణాటక కూడా చావలేదు, మా బిడ్డలు చచ్చిండ్రు. నేను ఎందుకు బాధ చెప్తున్నా, ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఇది ఒక రకమైన ఒక ఉడుకు రక్తం, ఇది ఒక రకంగా కొద్ది ఆలోచన శక్తి ఉండే ఆవేశం ఉన్న రక్తం మా తెలంగాణ యువతది. కాబట్టి ఇప్పటికే ఈ ఉద్యమాలన్నీ చూసి నేనేమంటున్నానంటే కవిత గారు కొట్లాడిందంటే ఓకే, ఆమె పార్టీ పెట్టుకోవచ్చు, అది వేరే విషయం. మళ్ళా మర్చిపోయినాయి మళ్ళీ ఈ యువత ఏదైతే ఉందో మళ్ళా ఉద్రేకమై మళ్ళా ఏ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటారేమని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అలాంటి రాజకీయ నాయకులు ఏ ఒక్కడు కావలేదండి, ఏ ఒక్కడు కావలేదు. రెండోది శ్రీకాంతాచార్య తల్లి 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నదండి రోడ్డు మీద. నేను చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు సోదరులు ఉన్నారు కానీ బాటల ఐస్ క్యూబ్ వేసినోడికి పదవులు వచ్చినాయి తప్ప ప్రాణాలు అనిపించిన కుటుంబ సభ్యులకు ఏం రాలేదండి. నికాస్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడదాం, కానీ అది కాదు. నేను తెలంగాణ మీరు పార్టీ పెట్టుకుంటారా, ప్రజాస్వామ్యంలో ఫుల్ పవర్స్ ఉన్నాయి. కానీ ఏవైతే ఇప్పుడు మీ దయ్యాల గురించి మీరు తెలుసుకోండి. కేసీఆర్ గారు దేవుడు అంటున్నారు, ఓకే మీకు దేవుడే కావచ్చు, ఒక పక్కన పెడతాం. రెండోది దయ్యాలు అంటున్నా, దయ్యాలని మీరు తెలుసుకోండి అని నేను అంటున్నాను. తెలంగాణ సమాజానికి అంటగట్టకండి ఈ దయ్యాలని. ముఖ్యంగా ఏదైనా విధానం ఉన్నదంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పాలా, ఇంతకు ముందు నాకు తప్పు జరిగింది, నేను 5 పార్లమెంట్ ఒక్క నిమిషం జరిగిన అన్యాయాలు, ఒక మహిళా మంత్రి కూడా లేదండి 5 సంవత్సరాలు. ఒక నిజంగా ఒక్క రోజు మీరు చూడండి, పాత వీడియో తీసుకొచ్చి చూడండి, ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మెలు చేసి డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే లేడీ కండక్టర్లు ట్యాంకు మీద బట్టలిప్పి కొట్టిండ్రండి పోలీసులు. మీకు కావాలంటే వీడియో పంపిస్తాను అందరికి, కవితమ్మ కూడా మర్చిపోతే పంపిస్తాను. అదే ఎప్పుడు పెగిలని నోరు మళ్ళీ రాజకీయ ఉద్దేశాలతోని మీ దెయ్యాలతోని గొడవ వచ్చి మీ దెయ్యాలతో గొడవ పెట్టుకునే బదులు తెలంగాణ సమాజానికి అంటగట్టకండి. ఏదైనా సమస్యల మీద మాట్లాడండి. ఓకే కేసు ఉంది, అది ఉంది, ఈడీలు ఓడీలు అవన్నీ కోర్టులు చూసుకుంటే సుప్రీంకోర్టు ఇంకా బెయిల్ మీద ఉంది కాబట్టి పాపం ఏం లేదు. ఓకే ఓకే రైట్ రైట్ రవికుమార్ గారు మీరేం చెప్తారు చివరిగా కంక్లూడ్? ఇప్పుడు ఒకటి అండి, ఇవాళ నేను ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పిన, అందుకే అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఈరోజు మాత్రం, ఎందుకంటే 3 దశాబ్దాలుగా తనలాడినటువంటి వాళ్ళం, తెలంగాణ సాధికారికంగా రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు, ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ్యులు కాబట్టి ఆయన బీజేపీ తరఫున తప్పనిసరిగా దాని వాదన వినిపించాల్సిందే. మానవతరాయ్ గారు
కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటారు కాబట్టి వారు మాట్లాడేసి నేను బీఆర్ఎస్ ప్రతినిధి వచ్చినాను కాబట్టి తప్పకుండా కొంత ఉద్యమకారుడిగా నాకు కొంత ఆవేశం మిగతా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ నేను బీఆర్ఎస్ లైన్లోనే మాట్లాడాల్సింది ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవాళ మాత్రము అట్లీస్ట్ ఇవాళ రోజైనా జూన్ 2 రోజైనా రాజకీయ, ఎందుకంటే ఈ దేశంలో ఎందుకంటే మిత్రులు రాకేష్ రెడ్డి గారు కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు, ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సైద్ధాంతిక వైరుధ్యాలను కూడా పక్కకు పెట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రమే అనేది ఒక్క పొలిటికల్ ఎజెండాగా మా రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఇక మధ్యలో అనేక వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరం కూడా నిలబడి కొట్లాడేది తెలంగాణ రాష్ట్రం రాజకీయాలకు అతీతంగా. ఒక సందర్భంలో ఒకరి పాత్ర ఎక్కువగా ఉంటుంది, ఒక పాత్ర తక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను ఉద్యమకారిని ముందుగా ఖచ్చితంగా ఇవాళ జూన్ 2 అనేది అందరం ఇప్పుడు దేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేశారు. ఓ భగత్ సింగ్, ఓ చంద్రశేఖర్ ఆజాద్, ఓ సుభాష్ చంద్రబోస్, ఇంకా ఎంతో మంది మహానుభావులు చేసింది. కానీ పేరు వచ్చింది బయటి సమాజానికి కనిపించింది గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఈ ముగ్గురికి వచ్చినంత ఆదరణ మీద అట్లాగే సహజంగా జరుగుతుంటాయి. ఎప్పుడే కూడా ఎక్కడైనా కూడా ఒక ఉద్యమం, మహోద్యమం ఎజెండాగా మారినప్పుడు అది ఒక ప్రస్థానంగా జరుగుతున్నప్పుడు ఏమంటే దాని వెనక అనేక త్యాగాలు ఉంటాయి, అసమాన త్యాగాలు ఉంటాయి, అనేక ఉద్వేగాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంతిమంగా అది ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు లేదా లక్ష్య సాధన వైపు ఒక ప్రస్థానం కొనసాగినప్పుడు ఆ ముందు నిలబడినటువంటి నాయకుడికి పేరు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ అది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇవాళ అట్లాగే కేసీఆర్ గారికి వచ్చింది, తెలంగాణ రాష్ట్ర శాసనం కేసీఆర్ గారికి ఉంటుంది, అది ఉంటుంది, ఎవరైనా కాదనేది సత్యం. అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు లోతుల్లోకి పోయినప్పుడు దానికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరెవరు అనుకున్నప్పుడు ఓ సుష్మా స్వరాజ్ పేరు ఉంటుంది, ఓ సోనియా గాంధీ పేరు ఉంటుంది. ఖచ్చితంగా మిగతా రాజకీయ బీఆర్ఎస్ పార్టీని కవిత వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం లేదంటారా? అవేముండదండి. కవిత గారు ఎక్కడ కూడా, మీరు కూడా ఒక రాంగ్ ఇంప్రెషన్ లో మాట్లాడుతున్నారు. కవిత గారు ఎక్కడ కూడా టిఆర్ఎస్ అధినాయకత్వాన్ని కానీ టిఆర్ఎస్ పార్టీని కానీ ధిక్కారం కానీ పార్టీ నాయకత్వం అభిప్రాయం కానీ ఎక్కడ కూడా లేదు. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది, కొన్ని అంశాలని లేవనెత్తింది. ఇందాక నేను మళ్ళీ చెప్తున్నా, అదే అంశాలని కూడా సేమ్ ఆమె ప్రస్తావించినటువంటి అంశాల్లో ఒక 10-12 అంశాలు, కొన్నింటి ప్రముఖంగా ఉంటాయి, కొన్ని ఏమో లో ప్రొఫైల్లో ఉంటాయి. 10-12 అంశాలు లేవనెత్తింది. ఆ లేవనెత్తిన అంశాలు అన్నీ కూడా అంతకుముందే పార్టీ జరిగినటువంటి అంతర్గత సమావేశంలో, సమీక్షా సమావేశంలో అంతకంటే ఎక్కువగా పార్టీ నాయకులు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ప్రస్తావించినటువంటి విషయాలే, మాట్లాడినటువంటి విషయాలే. అదే విషయాల్ని కూడా మీడియాలో రిపోర్ట్ అయింది కూడా. అప్పుడు రోజు మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. కవిత గారు ఎక్కడ కూడా పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించినట్టు కానీ, ధిక్కరించినట్టు కానీ, నాయకత్వంతో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్టు కానీ ఎక్కడా లేదు. పార్టీ మా నాయకుడు కేసీఆర్, నా పార్టీ టీఆర్ఎస్ఏ, నేను బీఆర్ఎస్ నాయకురాలనే అని చెప్తూనే ఆమె జాగృతి నిర్మాణం చేసుకుంటుంది. ఎందుకంటే జాగృతి కొత్తగా కాదు, ఇదివరకు కూడా 2006 నుంచి ఉద్యమ క్రమంలో ఉన్నది, అనేక కార్యక్రమాలు చేసింది. ఆమె తనకంటూ ఒక స్వీయ అస్తిత్వాన్ని కూడా సాంస్కృతిక అంశంతో తన స్వీయ అస్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నది. ఆఫీసు కూడా ఉన్నది, ఇదివరకు ఇందిరా పార్క్ దగ్గర ఉండే, ఇప్పుడు కొన్ని కారణాలతో సెక్యూరిటీ కారణాలతోటి ఇంటి పక్కన పెట్టుకుని ఉంటుంది. అంతే, ఏది కొత్త విషయం కాదు. రెండు, నిజంగా మీరన్నదే నిజమైతే రేపు 4వ తారీఖున కవిత గారు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన విషయంలో, కాళేశ్వరం నోటీస్ ఇచ్చిన విషయంలో నిరసనగా పెద్ద ఎత్తున దీక్ష కూడా చేస్తున్నది, మహాధర్నా చేస్తున్నది. ఇంకెక్కడ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ ఒక్క సెకండ్ పర్వాలేదు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే పీసీ క్వశ్చన్ ఒక రిటైర్డ్ చీఫ్ ఒక జడ్జి అంటే ఓకే, అది ప్రజల సొమ్ము 93,000 కోట్లు కాళేశ్వరం కట్టినాము, ఈ రోజు మేడిగడ్డ కుంగిపోయింది. ఓకే, ఒక కమిషన్ వేసినాం, ఏ ప్రభుత్వమైనా వేస్తుంది కమిషన్, అంటే ప్రజల డబ్బు కాబట్టి, అది ఎవరి డబ్బు కాదు. ఒక దీంట్లో కూడా దానికి నిరసన తెలిపాల్సిన అవసరం ఏంటి, అది సమాధానం చెప్తే అయిపోతుంది. కావాలంటే మీకు ఒక వీడియో క్లిప్ పంపిస్తాను, అపర బ్రహ్మది, నేనే బ్రహ్మని, నేనే విష్ణుని, నేనే శంకరుని అని చెప్పి ఒక్క నిమిషం చెప్పింది మాట్లాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఏం చెప్పారు, నేనే కట్టాను, నేనే డిజైన్ చేశాను, నా మైండ్ లో రూపుదిద్దుకున్నది ఇది కాళేశ్వరం అన్నాడు. దానికి 1,00,000 కోట్లు వృధా అయినాయి. ఈ రోజు మేడిగడ్డ కుంగిపోయింది. నేను వెళ్ళి చూసాం, మేము పర్సనల్ మేమనే ఒక ఎంక్వైరీ కమిషన్ ఎత్తున్నారు, 100,000 మంది ఇంజనీర్లు, ఎవరైతే బాధ్యత గల పౌరులు,
కేసీఆర్ జీతం తీసుకున్నాడు, నేను జీతం తీసుకున్నాను. మేమేమి ఉచితంగా ప్రజాప్రతినిధులకు ఏం కాదు. కేసీఆర్ గారు కూడా జీతం తీసుకున్నాను, నేను కూడా జీతం తీసుకున్నాను. అధికారులు ఇట్లేంటో మేము కూడా వెళ్ళి సమాధానం చెప్పాలా? ఇప్పుడు దానికి సమాధానం చెప్పకుండా తెలంగాణ సమాధానానికి ఇచ్చినట్టు మాట్లాడతారేంటండి? ఎక్కడైనా సరే నాయకులకు కొద్ది భయం ఉండాలి కదా. ఇప్పుడు అలా ఉన్న హరిఓ మనసుంటోడికి 2,000 కోట్ల ఆస్తి ఇంజనీర్ కానీ అవినీతి రవి గారు, మీరు ఇంత నాకు ఒక గౌరవం మీరంటే. ఎందుకంటే మీరు ఒక ఉద్యమకారులు కావచ్చు, ఇట్లాంటి సమాజ స్పృహ ఉన్న వాళ్ళు కావచ్చు. ఒక్క ఇంజనీర్ దగ్గర 2,000 కోట్లు అండి. ఒక ఇంజనీర్ దగ్గర 2,000 కోట్లు అంటే ఎట్లా దోసుకున్నారు ఈ తెలంగాణని? ఎవరు తప్పింది? నైతికత ఎవరు? ఇప్పుడు ఒక సరైన ముఖ్యమంత్రి కావచ్చు, సరైన ప్రభుత్వ వ్యవస్థ యంత్రాంగం ఉంటే ఈ రకంగా అవినీతి జరిగేదా? నేను చెప్తున్నాను. వందలాది వేలాది కోట్లు అండి ప్రజల డబ్బు. కాబట్టి సమాధానం చెప్పాలా తప్ప తెలంగాణ సమాధానం నోటీస్ ఇచ్చినట్లు, లేకపోతే ఎక్కడో ఈడీ కేసు అయితే తెలంగాణ ఆత్మగౌరవం బంద్ చేయండి. అయిపోయింది. తెలంగాణ పదము క్యాచ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సమాధానం చెప్తే మీకేం సంబంధం లేదని చెప్పండి కమిషన్ ముంగట. ఏం చెప్తారు? నేను ఒకటండి, తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో, తెలంగాణ తల్లికి సంబంధించిన రూపురేఖలే కావచ్చు, అదేవిధంగా రాజముద్ర సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో రాజముద్రలో జరిగినటువంటి మార్పులే కావచ్చు, కళాతరుణం సంబంధించినటువంటి దాని మార్పులే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కేవలం ఇక్కడ ఉండబడేటువంటి 10 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ చిహ్నాలన్నింటినీ రూపుమాపుతా అనేటువంటిది తప్పు. రేవంత్ రెడ్డి గారు దానికి సపోర్ట్ చేయొద్దు బీజేపీ అనేటువంటిది ఒకటి. రెండో అంశము, ఏదైతే ఈ యొక్క ఆనవాళ్ళను దుడిపేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆనవాళ్ళం ముందే కదా ఈ రోజున సంబంధించినటువంటి ప్రపంచ అందగత్తలందరినీ తీసుకొచ్చి ఆ ఫోటో స్నాప్స్ పెట్టించేసి ఏ ఆనవాళ్ళ దగ్గర చేసి అనేటువంటిది చేయాలి. ఇలా కళ్ళాలలో వడ్లట్లే ఉన్నాయి. కాళేశ్వరం పరిస్థితి నోటీసుల ద్వారా దాన్ని డైవర్షన్ చేసే పరిస్థితి ఉన్నది. మద్దతు ధర లేదు, వడ్లన్నీ మొలకెత్తినాయి. రైతులందరూ కూడా అరిగోసపడుతున్నారు. ముందు వడ్లు కొనండి. అందాల పోటీలకు డబ్బులు వచ్చినాయి, అన్నదాతలను ఆదుకుంటానికి మీకు డబ్బు రాదా? మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పారు? ఎందుకు మీరు వాళ్ళను ఆదుకోరు అనేటువంటిది చివరిగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గౌడ్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మనోహర్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి